హాయ్ ఫ్రెండ్స్, మనకు అతి త్వరలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అనేది జరగబోతుందన్నమాట. దాన్ని మనం క్రాక్ చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ చదవడం చాలా ముఖ్యము. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించి అంటే మార్చి మంత్లో జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన ఎగ్జామ్ డా యాప్లో ప్రస్తుతానికి ఫ్రీగా ఎగ్జామ్స్ అనేది డైలీ కండక్ట్ చేస్తున్నాం అనమాట, ఈవినింగ్ 6 PM. సో అదేవిధంగా ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాళ్ళకి అవైలబిలిటీ కూడా లేదు. సో వాళ్ళు ప్రిపేర్ అవ్వడం కష్టంగా ఉందన్నమాట. వాళ్ళ కోసమే మనం ఒక మంచి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నాం. సో మినిమం ప్రైస్ ఉంటుంది అనమాట, ఒక 199 రూపీస్ ఉంటుంది. 2 మంత్స్లో సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా, అంటే ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ పథకాలు, సో మిగతా టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. అదేవిధంగా రీజనింగ్ కూడా కవర్ అయిపోతుంది అనమాట. డైలీ మనము టాపిక్స్ వైజ్గా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అది చదువుకుంటే సో ఆ రోజు సాయంత్రం ఎగ్జామ్ రాస్తామన్నమాట. ఎంతవరకు చదువుతున్నాం మనం ఇంప్రూవ్ అవ్వడానికి కానివ్వండి బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్, కోర్ట్ జాబ్స్ కూడా పడతాయి కాబట్టి దానికి కూడా ఈ ప్రిపరేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎంతమంది మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారని తప్పకుండా కామెంట్ చేయండి. సో లెట్ us స్టార్ట్. మొదటి ప్రశ్న, కునో జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. సో మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో 30 కోట్ల సంవత్సరాల నాటి ఒక అరుదైన పురాతన జీవి పుర్రెని కనుగొన్నారు? అమెరికా, కెనడా, నైజీరియా, భారతదేశం. సో కెనడా అనమాట. కెనడాలోని నోవా కోటియా ప్రావిన్స్లో శాస్త్రవేత్తలు 30 కోట్ల ఏళ్ల నాటి ఒక అరుదైన పురాతన జీవి పుర్రెని కనుగొన్నారనమాట. ఈ జీవిని భూమిపై నివసించిన అత్యంత పురాతన శాకాహార జంతువుల్లో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు. అది. తర్వాత ప్రశ్న, ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ద్వారా దేశంలోనే తొలిసారిగా కారుణ్య మరణం పొందిన వ్యక్తి పేరేమిటి? మహేష్ రాణా, హరీష్ రాణా, సురేష్ రాణా, పైవారెవరు కాదు. హరీష్ రాణా అనమాట. ప్రమాదవశాత్తు గాయపడి 13 ఏళ్లుగా కోమాలోనే ఉన్న హరీష్ రాణా అనే వ్యక్తికి సుప్రీంకోర్టు అనేది కారుణ్య మరణానికి, అంటే వాళ్ళకి ఇచ్చిన లైఫ్ సపోర్ట్ అనేది తీసేస్తారనమాట. తద్వారా మరణం అనేది సంభవిస్తుంది. సో సుప్రీంకోర్టు అనుమతి మొదటిసారిగా ఇచ్చిందనమాట. సో హరీష్ రాణా అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ పథకం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2027 డిసెంబర్ వరకు, 2026 డిసెంబర్ వరకు, 2030 డిసెంబర్ వరకు, 2028 డిసెంబర్ వరకు. సో 2028 డిసెంబర్ వరకు అనమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు ఇచ్చే జల జీవన్ మిషన్ పథకం అమలు కాల పరిమితిని కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ వరకు పొడిగించిందనమాట. సో అది. తర్వాత ప్రశ్న, మహిళల్లోని గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ను నివారించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వ్యాక్సినేషన్ పేరేమిటి? ఎంపీవీ, హెచ్పివి, ఎల్పివి, జీపీవి. సరైన సమాధానం వచ్చేసి హెచ్పివి అనమాట. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు దాన్ని. సో దానిని మోదీ గారు స్టార్ట్ చేయడం జరిగింది, మహిళలందరికీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఎంత జమ చేస్తారు? సంవత్సరానికి 8,000, సంవత్సరానికి ఒకేసారి 6,000 జమ చేస్తారు. సంవత్సరానికి 8,000 3 విడతలుగా జమ చేస్తారు. 3 విడతలుగా విడతకి 2,000 రూపాయల లెక్కన సంవత్సరానికి 6,000 జమ చేస్తారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీరు ఇంకా ఎగ్జామ్ డా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి ప్రస్తుతానికి ఫ్రీగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. బట్ ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం మళ్ళీ కొత్తగా కండక్ట్ చేయాలి కాబట్టి వేరుగా వాళ్ళకి మొత్తం షెడ్యూల్ ఫుల్గా ఉంటుంది. మీకు మెటీరియల్ కూడా నేను వీలైనంత వరకు పీడిఎఫ్స్ అందిస్తానమాట. సో మీరు చదువుకుంటే సరిపోతుంది. సో సిలబస్ అంతా 60 రోజుల్లో కవర్ అయిపోతుంది. మినిమం ప్రైస్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఎగ్జామ్ డా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో మీ యొక్క సమ్మతిని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య పథకం పిఎం రహత్. ఈ పథకం ద్వారా ఎంత ఖర్చు వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు? 5 లక్షలు, 1,50,000 రూపాయల వరకు, 2 లక్షల వరకు, 1,00,000 రూపాయల వరకు. సో 1,50,000 వరకు ఎవరికైనా కానీ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే 1,50,000 వరకు ఖర్చు అనేది ప్రభుత్వం భరిస్తుందన్నమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మంచి పథకం. దేశంలోనే మొదటిసారిగా ఈ రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ఎక్కడ ప్రారంభించారు? ఈ రూపీ ఎలక్ట్రానిక్ రూపీ అనమాట. సో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో, గుజరాత్లోని గాంధీనగర్, పంజాబ్లోని అమృత్సర్, పైవేవి కాదు. సో గుజరాత్లోని గాంధీనగర్లో స్టార్ట్ చేశారనమాట అమిత్ షా గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ అయిన పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో
ఈ మార్చి 15న ప్రారంభించారనమాట. నెదర్లాండ్ నూతన ప్రధానిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? జోస్ మారియా, రాబ్ జటిన్, జేడీ వ్యాన్స్, పైవారెవరు కాదు. సో రాబ్ జటిన్ అనమాట. ఆయనే నెదర్లాండ్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైనల్లో ఏ జట్టును ఓడించి T20 ప్రపంచ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది? న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. సరైన సమాధానం వచ్చేసి న్యూజిలాండ్ పైన గెలిచాం కదా మనం ఫైనల్లో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. T20 ప్రపంచ కప్ 2026 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్. సంజు శాంసన్ అనమాట. సో బాగా రన్స్ చేశాడు ఆయన. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 2026లో ప్రకటించినటువంటి ఆస్కార్ అవార్డులు ఎన్నో ఆస్కార్ అవార్డులు? 97వ, 98వ, 96వ, 93వ. సో 98వ ఆస్కార్ అవార్డులు అనమాట ఇవి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందిన చిత్రం ఏది? ద ఉమెన్ ఆఫ్ అదర్ కంట్రీ, వినేల్యాండ్, ఆల్ ద రూల్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. సో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది 2026లో. 98వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం పొందింది ఎవరు? పాల్ థామస్ ఆండర్సన్, మైకేల్ బి జార్డెన్, జెస్సీ బక్లీ, సిన్నర్. సో మైకేల్ బి జార్డెన్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రధాని మోదీకి ఇటీవల స్పీకర్ ఆఫ్ ది కాన్సెట్ మెడల్ ఏ దేశం యొక్క అత్యున్నత పురస్కారం? సో ప్రధాని మోడీ గారికి అది ఇవ్వడం జరిగిందనమాట. స్పీకర్ ఆఫ్ ది కాన్సెట్ మెడల్ అనేది అది ఏ దేశం యొక్క అత్యున్నత పురస్కారం? ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్. సో సరైన సమాధానం వచ్చేసి ఇజ్రాయెల్ అనమాట. సో మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు మెడల్ అనేది ఇవ్వడం జరిగింది, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. సో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 2026 ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు భారతదేశంలో ఏ దేశ అధ్యక్షుడు పర్యటించాడు? అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, బ్రెజిల్, ఈజిప్ట్. సరైన సమాధానం వచ్చేసి బ్రెజిల్ అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 2026 ఫిబ్రవరిలో భారత్లో పర్యటించిన మార్క్ కార్నీ ఏ దేశ అధ్యక్షుడు? కెనడా, బ్రెజిల్, వియత్నాం, ఫ్రాన్స్. సో ఆయన కెనడా అధ్యక్షుడు అనమాట. మార్క్ కార్నీ కెనడా. సో మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది, కార్నీ కెనడా. ఇటీవల ఎక్కడ IFR మిలాన్ 2026 విన్యాసాలు జరిగాయి? కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, కొచ్చిన్. సో విశాఖపట్నంలోనే జరిగాయి అన్నమాట. రాష్ట్రపతి గారు కూడా రావడం జరిగింది. ఇటీవల ఏ దేశం గృహహింసను చట్టబద్ధం చేసింది? ఆఫ్ఘనిస్తాన్, నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇరాక్. సో సరైన సమాధానం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అక్కడ భర్త భార్యను కొట్టినా కానీ గృహహింస కిందకి రాదనమాట. కేవలం ఎముకలు విరిగేలాగా బయటకు కనపడేలాగా కొడితేనే అప్పుడు కూడా 1 వారం రోజులు జైలు శిక్ష ఉంటుంది. సో కావాలని వాళ్ళు ఈ విధంగా పరిపాలిస్తున్నారు. వాళ్ళ చట్టాలు అనేది దారుణంగా ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటిగా ఎన్నికైంది ఎవరు? జెస్సీ బక్లీ, ఏమీ మాదిగా, క్లియో ప్యూరే, పైవారెవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జెస్సీ బక్లీ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. జెస్సీ బక్లీకి హామ్నెట్ అనే చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు వచ్చిందనమాట. తర్వాత ప్రశ్న, 2026 ఫిబ్రవరిలో భారతదేశం ఏ దేశంతో $2.6 బిలియన్ విలువైన యురేనియం ఒప్పందం చేసుకుంది? బ్రెజిల్, కెనడా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్. సో కెనడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అనేది. సో ఈ ఒప్పందంలో భారత్ అణు ఇంధన రంగానికి కెనడా సహకారం అందించబోతుందన్నమాట. $2.6 బిలియన్ విలువైన యురేనియం సరఫరా భారత్ చేస్తుందన్నమాట. భారత్కి కెనడా చేస్తుంది. సో అక్కడక్కడ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అయినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. బట్ మీకు కోర్ మీనింగ్ అయితే డిస్టర్బ్ అవ్వదు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో ఏ దేశం అగ్రస్థానం పొందింది? చైనా, జపాన్, భారతదేశం ఏది కాదు. సో భారతదేశం అనమాట. ఈ ఛాంపియన్షిప్లో మొత్తంగా 76 పథకాలు నెగ్గి భారతదేశం ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. ఇటీవల తన ప్రతిభతో వార్తల్లో నిలిచిన ముఖేష్ నేలవల్లి ఏ క్రీడలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి? షూటింగ్, ఆర్చరీ, బాక్సింగ్, రెజ్లింగ్. సో షూటింగ్ అనమాట.
ఇటీవల జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 9 పథకాలకు పోటీపడి 8 పథకాలు గెలిచాడనమాట. ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంటుంది. ముఖేష్ నేలవల్లి షూటింగ్. వజ్ర ప్రహార్ అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు? భారతదేశం ఫ్రాన్స్, భారతదేశం జపాను, భారతదేశం అమెరికా, భారతదేశం సింగపూర్. సో భారతదేశం అమెరికా కలిసి వజ్ర ప్రహార్ అనేవి సంయుక్త సైనిక విన్యాసాలని చేస్తూ ఉంటారనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. భారత్ అమెరికా 16వ విడత వజ్ర ప్రహార్ సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు హిమాచల్ ప్రదేశ్లోని బాక్లో హాల్లో జరిగాయన్నమాట. అది గవర్నర్ పదవి సంస్కరణలపై ఇటీవల ఏ కమిటీ ప్రతిపాదనలు చేసింది? జస్టిస్ రంగరాజన్ కమిటీ, జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ, జస్టిస్ నాగరత్నం కమిటీ, రామ్నాథ్ కోవింద్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ అనమాట. ఆ కమిటీ గవర్నర్ పదవికి సంబంధించి ఇటీవల మనకి తమిళనాడులో కానివ్వండి, వివిధ ప్లేసులు తెలంగాణలో కానివ్వండి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వీళ్ళు చేసిన చట్టాలని గవర్నర్లు ఆమోదించకుండా వాళ్ళు రాష్ట్రపతికి పంపడం లేదా వాళ్ళ జోబులో పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు. అందుకనే ఒక కమిటీ అనేది జోసెఫ్ కురియన్ కమిటీ. సో దాని గురించి కొన్ని రికమెండేషన్స్ అనేది చేసిందనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. జనాభా లెక్కల సేకరణ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన మస్కట్ల పేర్లు ఏమిటి? సో మస్కట్లు అంటే బొమ్మల్లాగా ఉంటే అవి 2 విడుదల చేశారనమాట. అవి ఏంటి? ప్రగతి కార్తిక్, ప్రగతి వికాస్, ప్రకృతి ప్రజ్ఞ ఏది కాదు. సో ప్రగతి వికాస్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ 2 పేర్లతో మన జనాభా లెక్కల సేకరణకు సంబంధించి 2 మస్కట్స్ అనేది విడుదల చేశారనమాట. ఇటీవల ఏ నదిపై భారతదేశం సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించింది? సింధు నది, చినాబ్ నది, సట్లెజ్ నది, గంగా నది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చినాబ్ నది అనమాట. సావల్కోట్ అనేది జల విద్యుత్ కేంద్రం చినాబ్ నదిపై మనం స్టార్ట్ చేసాం. సింధు నదీ జల ఒప్పందాలను రద్దు చేసిన తర్వాత చినాబ్ నదిపై భారత్ భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించబోతుంది. 5,128 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. స్వతంత్ర భారతదేశపు తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, మౌంట్ బాటన్. సో మన స్వతంత్ర భారతదేశపు తొలి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ వచ్చేసి సి రాజగోపాలాచారి అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత ఇంకెవరు గవర్నర్ జనరల్గా లేరు భారతదేశానికి. పాక్స్ సిలికా అనే సంస్థ ఏ దేశ నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యూహాత్మక కమిటీ? అమెరికా, రష్యా, యుఏఈ, జపాన్. అమెరికా అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ కూటమిలో భారతదేశం కూడా ఇటీవల చేరిందనమాట. ఇందులో ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి. ప్రపంచ చమురు రవాణాలో ఇటీవల వార్తల్లో నిలిచిన హర్మోజ్ జలసంధి ద్వారా ఎంత శాతం రవాణా జరుగుతుంది? 90%, 50%, 20%, 33%. సో 20% అనమాట. అంటే ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో 20% అనేది 20% ఈ హర్మోజ్ జలసంధి దగ్గరే జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అందుకే వాళ్ళు ఈ మధ్య దాన్ని ఆపేసి యుద్ధంలో ప్రపంచానికి మొత్తం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియో ఇంతే అనమాట. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి రాసే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై ఫ్రెండ్స్.